వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి సిద్ధంగా ఉన్నారు. అక్కడ పశ్చిమ నియోజకవర్గంలో పలు కాలనీల్లో ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పర్యటించినటువంటి పరిస్థితి. ఏదైతే సీఎం కేసీఆర్ 58 జీవో ప్రకారం వాళ్ళందరికీ కూడా నిరుపేదలకు పట్టాలు ఇస్తామని చెప్పినటువంటి హామీలు ఇస్తున్నారు. వారి కింద కూర్చుకొని వారి యొక్క సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ స్వామి అందిస్తారు. స్వామి, ఈ పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అంటే సిపిఎం సిపిఐ పార్టీలో కూడా ఎంతో మంది గుడిసె పేదలు నిరుపేదలు కూడా గుడిసెలు వేసుకున్న నేపథ్యం కనపడతా ఉంది. అట్లాగే కూడా పశ్చిమ నియోజకవర్గంలోని అంటే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని దానికి ఎమ్మెల్యే ఇప్పుడు ప్రభుత్వ చీఫ్ విప్ దాసం వినయ్ భాస్కర్ కూడా ఆయన నేతృత్వంలో కూడా ఇవాళ కాలనీ వాసులను కలవడం జరిగింది. కాలనీ వాసులను నేరుగా అంటే కింద కూర్చొని కూడా అతను మాట ముచ్చట చేసిన పరిస్థితి కనపడతా ఉంది. కానీ మొత్తానికి చూసుకుంటే గుడిసెవాసులు మాత్రం 1999 నుంచి 2000 వరకు ఎవరైతే 58 జీవో సీఎం కేసీఆర్ కూడా పట్టాలు ఇవ్వనున్నట్టు కూడా ఇవాళ వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. కాలనీ వాసులలో మొత్తం కాలనీ వాసులతో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ అంటే నేరుగా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కూడా నేరుగా ఆ స్థానిక కాలనీ వాసులతో మాట్లాడడం జరిగింది. అంటే కింద కూర్చొని కూడా వాటితో కూడా మాట ముచ్చట చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే అంటే జక్కలొద్దిలో కూడా నూతనమైన గుడిసెల నిర్మాణం చేపట్టడం జరిగింది. అక్కడ పేదలు నిరుపేదలు అయితే గూడు లేక అయితే ఎవరైతే ఉన్నారో వారికి కంపల్సరీగా ప్రభుత్వం వాళ్ళకు 58 జీవో నంబర్ ప్రకారం కూడా గుడిసెలు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అట్లాగే వినయ్ భాస్కర్ కూడా అంటే ఇప్పుడు రానున్న రోజులలో ఎన్నికల నేపథ్యంతో కూడా ప్రతి గల్లీ కూడా తిరగడం జరుగుతా ఉంది. ఇది అంటే ప్రభుత్వం ఇచ్చే ఫలాలను కూడా నిరుపేదలకు ఇవ్వాలని చెప్పి కూడా ఉద్దేశంతో కూడా కాలనీ అంటే నిరుపేద కాలనీలో కూడా ఇవాళ వెళ్ళడం జరిగింది. నేరుగా వాళ్ళతో కూర్చొని కూడా అంటే కింద కూర్చొని మొత్తం లీడర్లతోని కూడా మాట్లాడి జీవో నంబర్ 58వ జీవో నంబర్ ప్రకారము మీకు పట్టా అయితే కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన జీవో, నిరుపేదల కొరకే ఈ జీవో ఉంది. కాబట్టి మీకు ఇంటి స్థలాలతో పాటు కూడా అవసరం అనుకుంటే డబుల్ బెడ్రూమ్‌లు కూడా శాంక్షన్ చేపిచ్చే బాధ్యత అని చెప్పి కూడా మాట ఇచ్చిన నేపథ్యం కనపడతా ఉంది. ఇది మొత్తానికి పశ్చిమ నియోజకవర్గంలో ప్రభుత్వ చీఫ్ విప్ ధ్యాసం వినయ్ భాస్కర్ ఇచ్చిన పరిస్థితి ఇవాటిది పరిస్థితి. రైట్ స్వామి, ఇంకోటంటే ఇదేదైతే ఇప్పుడు హఠాత్తుగా ఒక్కసారిగా పర్యటన చేయడం అనేది రాజకీయాలకి ఆజ్యం పోస్తూ అంటే రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో చూడొచ్చు అంటారా? రాజశేఖర్, ఇది 100% రైట్. ఎందుకంటే ఇప్పుడు నిన్న బాగా సీఎల్పీ నేత మల్లు భట్టు విక్రమార్క కూడా పశ్చిమ నియోజకవర్గంలోని స్థానిక హన్మకొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన నాయన రాజేందర్ రెడ్డి కూడా నిన్న మల్లు భట్టు విక్రమార్క పాదయాత్ర చేసిన నేపథ్యం కూడా కనపడతా ఉంది. అట్లాగే కూడా రోజుకు అంటే మొన్నటి దాకా కూడా బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చ్ కూడా నిర్వహించడం జరిగింది. అట్లాగే అంటే రాజకీయాల వేడి కూడా ఈ ముందస్తు ఎన్నికలు జరుగుతాయేమని చెప్పి ప్రజలను గుప్పిలో పెట్టుకోవడానికి నువ్వా నేనా అంటూ కూడా ప్రజలలోకి సొచ్చుకుపోతున్న నేపథ్యం కనపడుతుంది. ఏళ్ళు లేని విధంగా గతంలో సిపిఎం పార్టీ అంటే కమ్యూనిస్టులు ఇండ్ల స్థలాల కొరకు పోరాటం చేసే పరిస్థితి కనపడుతుంది. కానీ ఈ రోజుల్లో అంటే రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని కూడా ఇవాళ ప్రజల వద్దకే వీరు ప్రజాప్రతినిధులుగానే వెళ్ళడం జరుగుతుందని చెప్పుకోవచ్చు.